Good afternoon, students. How are you? Yes. So, my name is Usman, and I am giving my services as school assistant physical sciences in Jilla Parshad High School, Ternekal of Devankonda Mandal. So, I welcome all of you for this virtual live class. And in this session, we are going to discuss about important academic standard 4, that is information and skills based model questions today. That means in our paper, that is in SSC 10th class paper physical sciences, we have 6 academic standards, and already you have been aware of the question paper analysis, how in which lesson the questions will come. All of you are aware of that. So today's session we are going to discuss about academic standard 4, that is information and skills. Now, why this is very important academic standard? See, in this academic standard we get a total of 7 marks. So what 7 marks ఏం సార్ 7 మార్క్స్ అంత ఇంపార్టెంట్ అంటే డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ద స్టూడెంట్స్ హూ వాంట్ టు స్కోర్ more marks, 10% marks, so for them this academic standard is the deciding factor. And also those who are at the border level, for them also this academic standard plays a very important role. Why this academic standard plays a very important role means, see, without any difficulty you can score 7 out of 7 marks. ఎందుకంటే ఇక్కడ మీరు డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు, ఒక ఎలాబరేటివ్ ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్, హార్డ్లీ వన్ వర్డ్ ఆన్సర్స్, అప్పుడప్పుడు మనకు ఒక సెంటెన్స్ ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి. సో దానివల్ల 7 మార్క్స్ ఈజీగా మీరు స్కోర్ చేసేయచ్చు అనమాట. సో మళ్ళీ ఇవి ఎక్కడెక్కడ వస్తాయి? సో వీ హ్యావ్ 4 సెక్షన్స్, సెక్షన్ 1, 2, 3 and 4. సో నౌ లెట్ us move to question number 3. రెడ్ ఇన్ కలర్. సో జస్ట్ నౌ ఐ టోల్డ్, ఈ లిట్మస్ పేపర్ చేంజెస్, మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్ ఇండికేటర్ చేంజెస్, అది బాగా మీరు అనలైజ్ చేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మనకు శాంపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి, ఏబిసిడి, అంటే డ్రై హెచ్సిఎల్ గ్యాస్ ఉంది, H2SO4 ఉంది, సోడియం హైడ్రాక్సైడ్ ఉంది, HCl ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి, విచ్ శాంపుల్ సొల్యూషన్ చేంజెస్ బ్లూ లిట్మస్ టు రెడ్ ఇన్ కలర్, అంటే బ్లూని రెడ్గా మార్చేది కేవలం యాసిడ్స్. సో యాసిడ్స్ దే చేంజ్ బ్లూ లిట్మస్ టు రెడ్ కలర్. ఒకవేళ రెడ్ లిట్మస్ ఉంటే కలర్లెస్ అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ ఇచ్చిన శాంపుల్స్ లో ఏది బ్లూ లిట్మస్ రెడ్గా మారుస్తుంది అంటే, చూడండి ఇక్కడ డ్రై హెచ్సిఎల్ గ్యాస్. డ్రై హెచ్సిఎల్ గ్యాస్ లో అయాన్స్ ఉండవు. సో యాసిడ్స్ when they give H plus ions, then only they are considered as acids. So dry HCl gas, it won't change blue litmus to red. Why? Because అందులో ions ఉండవు కాబట్టి. H2SO4, yes, definitely it changes blue litmus to red. So why? Because it is an acid. So next, సో ఇక్కడ చూడండి, డ్రై హెచ్సిఎల్ గ్యాస్ డెఫినెట్లీ ఇట్ చేంజెస్, ఇట్ డస్ నాట్ చేంజ్ బ్లూ టు రెడ్. ఇది యాసిడ్ కాబట్టి ఇది ఖచ్చితంగా బ్లూ లిట్మస్ టు రెడ్గా మారుస్తుంది. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ బేస్. సో బేస్ చేంజెస్ రెడ్ లిట్మస్ టు బ్లూ, అంతేగాని బ్లూ టు రెడ్గా మార్చు. సో అది కూడా కాదు, ఇది HCl, దిస్ ఆల్సో చేంజెస్ బ్లూ టు రెడ్. సో దట్స్ వై ఫర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ B and D, that is H2SO4 and HCl. Now let us move to next question. Which sample solution contains more number of H plus ions? అంటే ఇక్కడ చూడండి, pH వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఈ pH వాల్యూస్ చూస్తే లెస్సర్ ద pH వాల్యూ మోర్ విల్ బి ద H plus ion కాన్సన్ట్రేషన్. అంటే pH వాల్యూ ఎక్కడ తక్కువ ఉంది? P. సో ఇక్కడ pH వాల్యూ 3 అంటే చాలా తక్కువ. సో అటువంటి సొల్యూషన్స్ లో మనకు ఈ H plus ions అనేవి ఎక్కువగా ఉంటాయి. సో less pH value, more will be the H plus ions concentration. So now let us move to next question, that is question number 5. సో ఇక్కడ చూస్తే విచ్ సబ్స్టాన్స్ టర్న్స్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ టు పింక్ కలర్. మళ్ళీ ఇక్కడ గ్యాస్ట్రిక్ జ్యూస్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అండ్ ప్యూర్ వాటర్, ఇవి 3 ఇచ్చినాడు. ఫినాఫ్థలిన్ పింక్ గా మార్చేది ఓన్లీ బేసెస్. మరి ఇక్కడ ఈ మూడిట్లో బేస్ ఏమి? ప్యూర్ వాటర్ ఇస్ ఏ న్యూట్రల్,
gastric juice is acidic in nature, and milk of magnesia, and which is used as antacid. So adi base kabatti definitely B, that is milk of magnesia, it changes phenolphthalein indicator to pink color. So next question, oka equation ichinadanడి. This equation చూస్తేనే you should know the electrolysis of brine solution. అంటే ఈ sodium chloride plus water, that is brine solution, దాని యొక్క electrolysis is this equation, and what is formed at A and B. So definitely most important substances chlorine and hydrogen gas are liberated at A and B. So equations kuda meeku telisi undali to answer this type of questions. Now question number 7, ikkada meer chudandi oka activity ichhinadu, చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇది. సో విచ్ యాక్టివిటీ ఈజ్ షోన్ ఇన్ ద గివెన్ డయాగ్రామ్. మళ్ళీ ఈ యాక్టివిటీ మీరు చూస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ రిమూవింగ్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. సో లైక్ దట్ ఇక్కడ జస్ట్ ఒక చిన్న వర్డ్, ఒక ఫ్రేజ్ రాసేస్తే రిమూవింగ్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, అది మీరు రాసేస్తే ఈజీగా 1 మార్క్ మీరు స్కోర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లెట్ us move to question number 8. See, which of the above salts is used as a soda acid fire extinguisher? అంటే ఇక్కడ మీకు చాలా సాల్ట్స్, సోడియం కార్బోనేట్, దిస్ ఈస్ CSO4 half H2O, ఇట్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అండ్ సోడియం బైకార్బోనేట్. సో దీని యొక్క యూజెస్ డెఫినెట్గా మీరు చదువుకోవాలి. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్స్ ఇవి ఫర్ క్వశ్చన్ నెంబర్ 13. అండ్ ఇక్కడ సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్గా మనం యూజ్ చేసేది దిస్ ఈస్ సోడియం బైకార్బోనేట్, అంటే బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడాని ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ soda acid fire extinguisher. And also you should know the uses of sodium carbonate and also plaster of Paris. Right. Next let us move to question number 9. Which of the above substances is used to treat bee stung area? అంటే హనీ బీస్, whenever honey bees sting us, అంటే హనీ బీస్ కుట్టినప్పుడు, ఏదన్నా కందిరీగలు మనకు కుట్టినప్పుడు అక్కడ దే విల్ రిలీజ్ యాసిడ్స్ ఇంటూ అవర్ బాడీ. దానివల్ల మనకు బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. మళ్ళీ యాసిడ్ ఉంటే మనం ఒక బేస్తో కడిగే సరిపోతుంది. ఆ బేస్ కూడా ఎలా ఉండాలంటే దట్ షుడ్ బి మైల్డ్ బేస్ ఉండాలి, అంటే నాన్ కరోసివ్ మైల్డ్ బేస్. ఇక్కడ ఈ ఆప్షన్స్లో మెథనాయిక్ యాసిడ్, ఈ యాసిడ్తో మనం దాన్ని రబ్ చేయకూడదు. బేకింగ్ సోడా ఈజ్ ఏ మైల్డ్ అండ్ నాన్ కరోసివ్ బేస్ కాబట్టి అక్కడ ఆ బీ స్టంగ్ ఏరియా ఎక్కడైతే మనకు తేనెటీగా కుట్టిన ప్రాంతంలో మనం బేకింగ్ సోడాతో రబ్ చేయాలి. అంతేగాని సోడియం హైడ్రాక్సైడ్ బేసే కదా సార్, వై కాంట్ వి రబ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ ఇస్ స్ట్రాంగ్ బేస్ అండ్ ఇట్ ఇస్ ఎ కరోసివ్ నేచర్. ఆ బేస్ వేసినామంటే అక్కడ స్కిన్ మనకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం సోడియం కార్బోనేట్ యూస్ చేయము, వి యూజ్ ఓన్లీ బేకింగ్ సోడా. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ టుడేస్ డిస్కషన్. అంటే మనము లైట్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అండ్ ఆల్సో కార్బోనేట్స్, కాంపౌండ్స్ అండ్ యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్లో మనం ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ అకాడమిక్ స్టాండర్డ్ 4 మోడల్ క్వశ్చన్స్ మనం ఇక్కడ ఆన్సర్ చేసినాం, మోడల్ క్వశ్చన్స్ డిస్కస్ చేసినాము. ఇవే కాకుండా ఈ క్వశ్చన్స్ని మీరు బేస్ చేసుకొని మీరు టెక్స్ట్ బుక్లో మీ యొక్క టీచర్స్ సహాయంతో మీరేం చేయాలంటే డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేసుకొని ప్రిపేర్ అయితే డెఫినెట్గా 7 out of 7 మార్క్స్ మీకు వస్తాయని ఆశిస్తున్నాను. మళ్ళీ ఈ సెషన్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, మీకు ఇప్పుడు డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది, ఇప్పుడు మీరు డౌట్స్ అడగచ్చు. అంతేకాకుండా మేము కొంతమంది వినలేదు అనే వాళ్ళు కూడా మనకు యూట్యూబ్ ఛానల్ ఉందండి, మనబడి కర్నూలు అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో కూడా ఈ లైవ్ వస్తుంది, ఈ ప్రోగ్రామ్ అంతా. అక్కడ కూడా మీరు కామెంట్ బాక్స్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ చేసి కూడా మీరు నాకు డౌట్స్ అడగచ్చు. ఈవెన్ నా వాట్సాప్ నెంబర్ కూడా అదే, దాన్ని కూడా మీరు అడిగి ఆ వాట్సాప్ నెంబర్ కూడా మీరు ఏమైనా మెసేజ్ పంపిస్తే డెఫినెట్గా మేము రెస్పాండ్ అవుతాము. సో ఈ మోడల్ క్వశ్చన్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ మళ్ళీ ఈ సెషన్ ముగిస్తున్నాను. ఈ సెషన్ మీకు అందరికీ బాగా అర్థమై ఉంటుందని భావిస్తున్నాను. సో నేను ఇదివరకే చెప్పినట్లు ఈ క్లాస్ అంతా మనబడి కర్నూలు యూట్యూబ్ ఛానల్లో మీకు లైవ్ వస్తుంది ఒక 1 or 2 డేస్లో. ఆ లింక్ కూడా షేర్ చేయబడుతుంది. మీరు అక్కడ కామెంట్ బాక్స్లో మీకు ఏం డౌట్స్ వచ్చినా ఆ కామెంట్ ఆధారంగా మళ్ళీ మనం నెక్స్ట్ వర్చువల్ క్లాస్ కూడా ప్లాన్ చేస్తాము. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.